హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా 2026 మార్చ్ లేదా ఏప్రిల్ రిలీజ్ అయ్యేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. సో ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. దేఖ్ లేంగే సాలా అంటూ వచ్చిన సాంగ్ రికార్డు స్థాయిలో తీసుకురాబడుతుంది. చెప్పాలంటే ఓజీ సినిమా ఫస్ట్ సింగిల్ కంటే ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది. గబ్బర్ సింగ్ సినిమా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చి ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. సో గబ్బర్ సింగ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ ముగ్గురు కలిసి చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే హీరోయిన్స్ గా శ్రీలీల, రాశి ఖన్నా నటించారు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. మొదటిగా వచ్చిన గ్లిమ్స్ దగ్గర నుంచి, పవర్ స్టార్ లుక్ దగ్గర నుంచి, మేకింగ్ సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద అంచనాలు రెట్టింపు అవుతూనే ఉన్నాయి. మొత్తం మీద హరిహర వీరమల్లు తర్వాత ఓజీ, ఇప్పుడు ఫైనల్ గా రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు సినీ ఇండస్ట్రీ వర్గాలు అలాగే సినీ లవర్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి అనుకుంటున్న ఫ్యాన్స్ అందరికీ హరీష్ శంకర్ అండ్ టీం మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. ఫస్ట్ సింగిల్ గా దేఖ్ లేంగే సాలా అంటూ ఒక లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇంకా ఈ సాంగ్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 29.6 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఇది భారీ రికార్డ్ అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్స్ అన్నింటిలో కూడా ఈ సాంగ్ కి వచ్చిన వ్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మొత్తం మీద మేకర్స్ అఫీషియల్ గా ఆ వచ్చిన వ్యూస్ కి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్స్ అండ్ ఆయన కాస్ట్యూమ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చెప్పాలంటే బ్లాక్ అండ్ బ్లాక్ లో ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కాలు కదిపితేనే ఫ్యాన్స్ ఈలలతో, గోలలతో, చప్పట్లతో హోరెత్తిపోతుంది. సో అలాగా ఈ సాంగ్ లో కూడా పవన్ కళ్యాణ్ మంచి మంచి స్టెప్స్ వేశారు. దినేష్ మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ అందించారు. భాస్కర్ భట్ల రవికుమార్ ఈ సాంగ్ కి సాహిత్యం అందించారు. ఇక బాలీవుడ్ సింగర్ విశాల్ అండ్ హరిప్రియ ఈ సాంగ్ ని పాడారు. మొత్తం మీద ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉందో సెన్సేషనల్ రికార్డ్ సాధించింది 24 గంటల్లో. ప్రస్తుతం ఇది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి రీసెంట్ గా వచ్చిన శ్రీలీల అలాగే రాశి ఖన్నా లుక్స్ కూడా ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీలీల ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు శ్రీలీలకి ఆశించిన విజయాలు అందించలేదు. గతంలో కూడా గబ్బర్ సింగ్ సినిమాతో శృతి హాసన్ ఒక భారీ హిట్ అందుకొని ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వైనం మనం అందరం చూసాము. ఇక శ్రీలీల కూడా అలాగే ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్స్ వస్తున్నప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ తో పవన్ కళ్యాణ్ శాస్త్రి నటించి భారీ హిట్ అందుకుంటాననే చాలా నమ్మకంతో ఉంది. రాశి ఖన్నా కూడా అంతే. పవన్ కళ్యాణ్ శాస్త్రి అవకాశం వచ్చిన రాశి ఖన్నాకి కూడా ఈ సినిమా మంచి హిట్ అందిస్తుందని చాలా నమ్మకంతో ఉంది. ఇక హరీష్ శంకర్ మేకింగ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఎలా అయితే చూస్తారో అంతకంటే రెట్టింపు స్థాయిలో పవన్ కళ్యాణ్ ని చూపించబోతున్నారు. హరీష్ శంకరే కాదు, పవన్ కళ్యాణ్ కి డైహార్డ్ ఫ్యాన్స్ కూడా మన డైరెక్టర్స్ ఉన్నారు. సో అలా వచ్చిన సినిమా ఓజీ. ఒక తమన్ అండ్ సుజిత్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు. ఓజీ ఎలాంటి రికార్డును సాధించిందో మనందరికి తెలిసిందే. అంతకు రెట్టింపు స్థాయిలో ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డ్స్ ఉండబోతున్నాయని చెప్పేసి హరీష్ శంకర్ చాలా నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఏదైతే ఉందో ఫ్యాన్స్ కే కాదు అటు ప్రతి సినీ లవర్ కి కూడా డబుల్ ట్రీట్ ఇవ్వబోతోంది. సమ్మర్ లో ఈ సినిమా భారీ హిట్ సాధిస్తుందని చెప్పేసి అందరు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఫస్ట్ సింగిల్ విషయానికి వస్తే మేకింగ్ విషయంలో కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత, ఇంకా చెప్పాలంటే చాలా సినిమాలలో పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ స్టెప్స్ వేస్తారు. అలాంటిది ఈ సినిమాలో మాత్రం మంచి స్టెప్స్ వేశారు. కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఎన్నో షార్ట్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇక దేఖ్ లేంగే సాలాకు సంబంధించి ఇందులో ఉన్న లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మేనరిజం కు సంబంధించి, ఆయన యాటిట్యూడ్ కు సంబంధించి ఈ పాట తెలియజేస్తుంది. సో మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ పోస్టర్ తో పాటు రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ అని చెప్పేసి ఈ పోస్టర్ లో తెలియజేశారు. దేఖ్ లేంగే సాలా 29.6 మిలియన్ వ్యూస్ రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చెప్పాలంటే ఇంకా ఈ వ్యూస్ ఇంకా పెరిగిపోయి ఉంటాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ కి మరొక భారీ హిట్ ఇవ్వబోతుందని చెప్పేసి నిర్మాతలు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మొదలైన ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉందో ట్రీట్, ఇక్కడ నుంచి వరుస అప్డేట్స్ రాబోతున్నాయి. ఒక్కొక్క సాంగ్ రిలీజ్ అవబోతుంది. అలాగే టీజర్ తో పాటు థియేట్రికల్ ట్రైలర్ కూడా రాబోతుంది. సంక్రాంతి నుంచి ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ఊపందుకోబోతున్నాయని చెప్పేసి మనకి సమాచారం అందుతోంది. ఇక మొత్తానికి రీసెంట్ గా వచ్చిన మెగా హీరోలకు సంబంధించి రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా నుంచి వచ్చిన
చికిరి చికిరి సాంగ్, అలాగే మనశంకర్ వరప్రసాద్ నుంచి వచ్చిన చిరంజీవికి సంబంధించిన 2 సాంగ్స్ ఏవైతే ఉన్నాయో చాట్ బటర్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన సాంగ్ ఏదైతే ఉందో దేఖ్లేంగా సాలా అంతకు మించి వీసిని రాబడుతూ ట్రెండ్ సెటర్ గా నిలిచింది. మొత్తం మీద గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో, ఇండస్ట్రీలో ఎలాంటి హిట్ సాధిస్తుందో చూద్దాం.